స్థల వివాదం రాజకీయ రంగు పులుముకుంది. గుమ్మలక్ష్మీపురంలో ఖాళీగా ఉన్న దుకాణాన్ని జనసేన నాయకుడు డుమ్మంగి మాజీ సర్పంచ్ పాలక క్రాంతికుమార్ జేసీబీతో కూల్చివేశారని ఆరిక రూపకుమారి అనే మహిళ ఆరోపిస్తున్నారు. తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. సుమారు 30 సంవత్సరాలుగా ఇదే స్థలంలో షాపు పెట్టుకుని జీవిస్తున్నామని, ఇప్పుడు తమకు చెందిన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జనసేన నాయకుడు డుమ్మంగి మాజీ సర్పంచ్ పాలక క్రాంతికుమార్ జేసీబీతో తమ దుకాణాన్ని కూల్చివేశారని ఆమె ఆరోపించారు. తాను గిరిజన మహిళనని, ఒంటరి మహిళనని, తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని రూపకుమారి ప్రశ్నించారు. దుకాణంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, తమ పిల్లలకు కూడా ఎలాంటి ఆధారం లేదని వాపోయారు. తమ స్థలాన్ని తమకు అప్పగించి న్యాయం చేయాలని కోరుతున్నారు. తనకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించి విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నేను 1993లో నేను అక్కడ టైలరింగ్ షాప్ కొని నేను నా భర్త అక్కడ బతుకుతున్నాము. మేము ఇప్పుడు అంటే 33 సంవత్సరాలు అవుతుంది మేము షాప్ పెట్టుకొని. మా స్థలం పైన వస్తమేమో ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి జేసీబీతోని అది పడగొట్టేశారండి. అది నాకు తెలిసిన వెంటనే నేను గుమ్మలక్ష్మీపురంకి వచ్చాను. నా స్థలము అది, నేను ఉంటున్నాను. నాకు తెలిసింది. నేను వచ్చినప్పుడు వస్తమేమో ఇది ఎవరు పడేశారు ఏంటి అంటే డుమ్మంగి ఎక్స్ సర్పంచ్ క్రాంతి గారు ఇది పడేశారని చెప్పారండి. ఆ తర్వాత మేము వెంటనే నేను సర్పంచ్ గారు సంప్రదించాను. ఆయన సంప్రదించిన వెంటనే నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ కూడా ఇచ్చానండి. కాబట్టి మీరు దీనిపైన చర్య తీసుకుని నాకు ఏదో న్యాయం చేయాలని నేను కోరుతున్నాను.